హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ ఈ రోజు నేను అనుకోకుండా సెలవుకైతే వెళ్తున్నానండి. ఇంటికాడ కొంచెం అవసరం ఉంది, అనుకోకుండా వెళ్తున్నాను. ఒక 3 ఎక్కువ రోజు అయితే కాదు, లాంగ్ డేస్ అయితే కాదనమాట. ఓన్లీ ఒక 3-4 డేస్ అయితే వెళ్తున్నాను. ఎమర్జెన్సీ అంటే ఇంటి దగ్గర హెల్త్ కండిషన్ బాగోదు అట్లా కాదు, చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్కి సంబంధించిన అవసరం ఉందన్నమాట. సో అందుకని చెప్పి సార్కి రిక్వెస్ట్ చేసుకొని ఒక 3-4 డేస్లో మళ్ళీ రిటర్న్ అయిపోతాం సార్ అని చెప్పి లీవ్స్ తీసుకుని అయితే వెళ్తున్నాను. సో ఇప్పుడే రెడీ అయిపోయింది, బ్యాగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ జాకెట్తో మనకు అవసరం లేదు. ప్రజెంట్ ఉన్నటువంటి క్లైమేట్కి అయితే ఈ జాకెట్ అవసరం లేదు. కాకపోతే నేను ఎందుకు వేసుకుంటున్నానంటే నాకు కొంచెం కోల్డ్ చేస్తుంది, ప్లస్ ఇక్కడ వాతావరణం కూడా వర్షం పడుతుంది అనమాట. బయట అయితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వర్షం పడుతుంది, నాకు కోల్డ్ చేస్తుంది. వెళ్ళేటప్పుడు జర్నీలో కూడా మనం ఏసీ బస్సులో వెళ్తాం కాబట్టి కోల్డ్ చేస్తుంది, కాబట్టి మనకు జ్వరం కూడా రావచ్చు కదా, చలి పెట్టచ్చు. అందుకని చెప్పి ఈ జాకెట్ తీసుకుంటాను. లేదంటే మామూలుగా ఈ జాకెట్తో అవసరం ఉండదు. ఓకేనా? ఇంకా నైట్ జర్నీ రిజర్వేషన్ కూడా లేదు, ఎందుకంటే మనకు సడన్గా తెలిసింది కాబట్టి. తత్కాల్లో ట్రై చేశాను, తత్కాల్లో ట్రై చేస్తే అవ్వలేదన్నమాట. సో చూద్దాం మరి, ఇంకా రిజర్వేషన్ దాంట్లో ఎక్కేద్దాము. ఆ టీసీతో మాట్లాడి ఏమైనా వేకెన్సీ ఉంటే మాత్రం దాంట్లో వెళ్తాము, లేదంటే ఇంకా ఆఫ్లైన్ వెళ్తాం, నిలబడుకుని వెళ్తాం. ఇంకా దాని జనరల్ బోగీలు ఖాళీ ఉంటే మాత్రం అక్కడ కూర్చుంటాం. కానీ నాకు తెలిసినంతవరకు జనరల్ బోగీలు అయితే ఖాళీ ఉండకపోవచ్చు. ఆ టీటీతో మాట్లాడుకుని ఇంకా అక్కడ నిలబడుకోవడమో, కూర్చోవడమో, లేదంటే మన ప్యాసింజర్స్ ఉంటారు కదా, ఎవరైనా ఒకరిని రిక్వెస్ట్ చేసుకుని పక్కన కూర్చోవడమో, సంథింగ్ ఏదో చేయాలి ఇంకా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా ఇంటికాడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఏమైనా ఖాళీ ఉంటే చిన్న చిన్న వ్లాగ్స్ ఏమైనా ట్రై చేయడానికి కానీ, లేదా పాప ఉంది కాబట్టి పాపతో ఆడుకోవడానికి కానీ ట్రై చేస్తాను, అట్లాంటి వీడియోస్ చేయడానికి. సో ఆ వీడియోస్ కూడా నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతసేపు ఇప్పుడు ఎస్ఎస్జిడికి సంబంధించిన వీడియోస్ మాత్రమే మంచిగా ఒక రాంత వెళ్తున్నాయి. ఇట్లా నార్మల్ వీడియోస్ పెడుతుంటే మాత్రం పోవట్లేదు. చూద్దాం, మన ఛానల్లో మొదటి నుంచి కూడా ఎస్ఎస్జిడికి సంబంధించిన వీడియోస్ చేయడం వల్ల మనం ఏదైనా ఎస్ఎస్జిడికి సంబంధించిన వీడియోస్ చేసి అందరికీ పబ్లిష్ చేయాలా చేస్తున్నట్టుంది యూట్యూబ్. సో ఇంక దాన్ని చేంజ్ చేసి మన లైఫ్ స్టైల్కి సంబంధించిన వీడియోస్ చేద్దాము. కంటిన్యూగా ఒక 100-200 వీడియోలు చేస్తే అప్పుడు ఛానల్ ఏమైనా ఆ రూట్ మారుస్తాడేమో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఇంటి దగ్గరికి వెళ్తున్నదంటే ఒక చిన్న పని మీద హైదరాబాద్ వెళ్తాను. ఇప్పుడు హైదరాబాద్లో వర్క్ ఉంది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా వీడియో తీయగలిగేదంటే తీద్దాము. హైదరాబాద్ వర్క్ చూసుకుని తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత మళ్ళీ డ్యూటీ. ఓకేనా? రే వేసుకుంటే అర్థం అయిపోతుంది నీకు. సెలవుకి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా అర్థం అయిపోతుంది నీకు. మంచిది, బాగా వచ్చిన తర్వాత చూడండి మీద పడిపోతుంది. వెళ్ళేటప్పుడు కిటికీ దగ్గర నుంచి, ఇక్కడ కిటికీ ఉంది కదా, కిటికీ దగ్గర నుంచి చూస్తూ ఉంటుంది. బాగా విశ్వాసం ఉంటుంది మీకు నాకు. విశ్వా చూడండి ముందుకుంటుందా, చూస్తున్నారు అది పెట్టుకుని అది పెట్టుకుని కాలు తలకాయ పెట్టుకుంటుంది. షోలో ఏది ఎదుర్కొని దానికి వెళ్ళింది కదా. అరే అరే బాబు, ఏమే మళ్ళా 4 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత, 4-5 రోజుల తర్వాత కలుసుకున్నాం. సరేనా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పురా. అరే బాబు, రే పైకి ఎక్కాలి. ఇప్పుడు నా మీదకి ఎక్కాలి అంతే కదా, దగ్గరకు పోతే ఎక్కేసి ఇప్పుడు. సరే చెప్పాను కదా, బాబు వెళ్ళాలి, రెడీ అయిపోయినరా బాబు. మట్టి చేయకరా బాబు, మట్టి చేయకరా బాబు. హైదరాబాద్లో చిన్న ఫంక్షన్ ఉంది, దానికి అటెండ్ అయిన తర్వాత ఇంటికి వెళ్తానండి. అలాగే జీసీలో నాకు హైదరాబాద్ జీసీ చంద్రాయణకోటలో కొంచెం వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకుని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. అక్కడ వీలుంటే వీడియో చేస్తాను. బాయ్.